మీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడానికి 3 రహస్య కారణాలు. మీరు ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలబడడం లేదా? సంపాదించినా ఏదో ఒకటి జరుగుతూ మీ డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుందా? ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది ఆధ్యాత్మిక హెచ్చరిక. ఇస్లాం చెబుతుంది కొన్ని గుప్త కారణాల వల్ల మీ సంపద నుండి బరకత్ అనేది పోతుంది. ఇది తెలుసుకుంటే మీరు మీ జీవితాన్ని మార్చగలరు. మీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడానికి 3 కారణాలు. ఒక కారణం నరదిష్టి కూడా. హసద్, ఈర్ష, చెడు దృష్టి. డబ్బు నిలబడకపోవడానికి రహస్య కారణం చాలాసార్లు మరియు మన సంపద క్షీణించడం వెనుక కారణం చెడు చూపు, ఈవిల్ ఐ లేదా హసద్ అవుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, అల్ ఐన్, చెడు చూపు నిజమే, అంటే చెడు దృష్టి అనేది ఉంది, అది ప్రమాదకరం అని చెప్పారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2188. మీరు ఎదుగుతుంటే ఎవరో దురుద్దేశంతో చూసినా లేక మీ మీద అసూయ చెందినా అది మీ ఉపాధిపై ప్రభావం చూపుతుంది. ఈర్ష మన హృదయాన్ని బలహీనపరుస్తుంది మరియు అల్లాహ్ కరుణను తగ్గిస్తాయి. కాబట్టి ఈర్షకు దూరంగా ఉండాలి. ప్రవక్త వారు ఇలా అన్నారు, నజర్ నిజమే, అంటే ఇతరుల ఈర్ష లేదా చెడు దృష్టి వలన హాని జరుగుతుంది, ఇది వాస్తవం అని చెప్పారు. సహీహ్ బుఖారీ హదీస్ నంబర్ 5740. ఈ నరదృష్టి అనేది ఎంత డేంజర్ అంటే ప్రవక్త వారు చెప్పారు, నజర్ మనిషిని సమాధిలోకి చేర్చగలదు, ఒంటెను పాత్రలోకి చేర్చగలదు. అంటే నజర్ యొక్క తీవ్రత వల్ల మనిషి చనిపోయేంత వరకు దెబ్బతినవచ్చు, జంతువు కూడా చనిపోవచ్చు. అంటే మనిషికి దిష్టి తగిలితే చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, అలాగే జంతువుకి దిష్టి తగిలితే అది కూడా చనిపోయే అవకాశాలు ఉంటాయి. నజర్ వల్ల ఆకస్మిక జబ్బులు, మనసు బరువు, డిప్రెషన్, ఇంట్లో కలహాలు, డబ్బు నిలబడకపోవడం, పిల్లల చదువులో అడ్డంకులు, వ్యాపార నష్టాలు, వివాహ జీవితం అశాంతి, ఇలాంటి అనేక విషయాలు సంభవించవచ్చు. అందుకే మనం ఎవరి సంపద అయినా లేదా వారి మంచి ఇల్లు అయినా, వారి మంచి వాహనం అయినా, వారికి ఉన్నటువంటి అందమైనటువంటి పిల్లలు అయినా, వారిని మనం చూసినప్పుడు వెంటనే అబ్బో అమ్మో ఎంత బాగున్నారని ముఖం మీదే అలా ముఖస్థుతి చేయకూడదు. దీనికి బదులుగా మాషా అల్లా, బారకల్లా అని చెప్పాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఎవరైనా ఏదైనా చూడగానే బాగా అనిపించినప్పుడు మాషా అల్లా, లా ఖువ్వత ఇల్లా బిల్లా అని చెప్పండి, అది నజర్ పడకుండా రక్షిస్తుందని చెప్పారు. ముస్నద్ అహ్మద్ హదీస్ నంబర్ 15427. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దిష్టి అనేది ఉంది, దాని విరుగుడు కూడా ఉంది. అలా అని మన అజ్ఞానంతో ఇతరులను నిందిస్తూ ధర్మంలో లేనటువంటి అధర్మ కార్యాలను చేస్తూ ఉండకూడదు. ఎందుకంటే అల్లా అనుమతి లేనిది మీకు ఎలాంటి కీడు, ఎలాంటి నష్టం, ఎలాంటి దిష్టి కూడా జరగదు. కొంతమంది తమ అజ్ఞానంలో దిష్టి తగలకుండా కాళ్లకు నల్లదారం కట్టుకోవడం మరియు మెడలో తాయెత్తులు, తావీజులు ధరించడం చేస్తుంటారు. ఇవి ఇస్లాంలో నిషిద్ధమైనటువంటి చర్యలు. అలాగే ఇవి షిర్క్ కోవకు కూడా చెందినటువంటివి. ఆ విధంగా కాళ్లకు దారాలు కట్టుకొని మెడలో తావీజులు ధరించి చేసే నమాజులు కూడా, అలాంటి ఆరాధనలు కూడా అసంపూర్ణమవుతాయి. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలకు బదులుగా కేవలం అల్లా పైనే ఆధారపడాలి మరియు అన్ని రకాల కీడు, రోగాలు మరియు దిష్టి నుండి రక్షణ పొందడానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి ఖురాన్ సూరాలు మరియు ప్రామాణికమైనటువంటి దువాలను చదవాలి. అలాగే కొంతమంది దిష్టి తగిలిందని కాళ్లకు నల్లదారం కట్టుకుంటారు. అదేవిధంగా జంతువుల కాళ్ళకు కూడా వారు ఏదైతే తావీజులు కడుతుంటారో దీనికి సంబంధించి ఇస్లాం ఏమంటుందంటే, మనుషులే కాదు అప్పటి కాలంలో అరబ్బులో ఒంటెలకు ఒక రోగం వచ్చేది. ఆ రోగం వచ్చిన కారణంగా ఒక రకమైనటువంటి తీగ ఒంటెల మెడలో కట్టేవారు, దానిని వారు వతర్ అనేవారు. అయితే ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రయాణంలో ఉన్నప్పుడు కొందరు ఇలాంటి తప్పుకు పాల్పడింది చూసి ఆయన ఇలా అన్నారు, మీలో ఎవరు కూడా తమ ఒంటెల్లో ఇలాంటి ఏ పట్టా కానీ, ఏ దారం కానీ, ఏ తీగ కానీ ఇలాంటి రోగాలు రాకుండా, దిష్టి తగలకుండా వేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే మన సమాజంలోని కొందరు తాబీజులు ఏవైతే వేసుకుంటారో, అలాగే మరి కొందరు ఇమామే జామీన్ అని గల్ఫ్కు వెళ్ళే వాళ్ళకు కూడా వాళ్ళ తల్లులు మేరా బేటా తూ ఇమామే జామీన్ పెహన్కే జా తూ సలామత్ సే ఆయేగా మేరా బేటా అని ఎంతో ప్రేమగా తల్లులు అది కట్టి పంపుతారు. మరికొందరు స్త్రీలు వారి యొక్క గర్భ సమయంలో కానీ లేదా వారికి కాన్పు చాలా సులభంగా జరగాలని నడుములో కట్టుకుంటారు. కొందరు తొడలో కూడా ఇలాంటి తాబీజులు కట్టుకుంటారు. మరికొందరు కింద చీలమండలానికి కాళ్ళకి కట్టుకుంటారు. ఇవన్నీ ధర్మంలో లేని అధర్మ కార్యాలు. అలాగే వీరు ఇంట్లో పుట్టిన చిన్న పిల్లలకు ఏ దిష్టి తగలకూడదని నల్ల పూసలు వేస్తారు, నల్ల కాటుక పెడతారు బుగ్గపై లేదా
పాదంలో చుక్క పెడతారు. ఇలాంటి వాటికి ఇస్లాం ఎలాంటి అనుమతి ఇవ్వదు. ఇది సరైన పద్ధతి కాదు. సరైన పద్ధతి ఏంటంటే అల్లాపై మాత్రమే మనం నమ్మకం ఉండాలి, అల్లాహ్ను మాత్రమే మనం బలంగా విశ్వసించాలి, మరియు అన్ని రకాల దిష్టి నుండి, చెడు నుండి, మరియు అన్ని రకాల కీడుల నుండి రక్షణ కొరకు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేర్పినటువంటి దువాలు మాత్రమే చదువుతూ ఉండాలి. మరియు ఇంకా మనం ఇహలోక పరంగా కొన్ని మంచి సాధనాలను ఉపయోగించి చెడుకు పాల్పడే అటువంటి సాధనాలను వదులుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పినటువంటి దువాలు, ప్రార్థనలు మనకు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం చదవాలి. ఉదాహరణకి ఏమైనా అవస్థ ఉన్నా, బాధ ఉన్నా, కష్టంలో ఉన్నా, శరీరంలో ఏదైనా నొప్పి ఉంటే 3 సార్లు బిస్మిల్లా చదివి 7 సార్లు ఈ దువా చదవాలని ప్రవక్త చెప్పారు. ఆ దువా ఏంటంటే ఔదు బి ఇజ్జతిల్లాహి వ ఖుద్రతిహి మిన్ షర్రి మా అజీదు వ ఉహాదిరు. నేను అనుభవిస్తున్న మరియు భయపడుతున్నటువంటి దాని కీడు నుండి అల్లా యొక్క శక్తి మరియు ఘనతతో నేను శరణు వేడుకుంటున్నాను. ఆ చోట ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ వేలు పెట్టి ఈ దువా చదువుతూ ఉంటే అల్లా తాలా స్వస్థత కలిగిస్తాడు ఇన్షాల్లా. అలాగే మనకి ఏదైనా జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు కూడా వేసుకోవాలి. మనకు దువా మరియు దవా 2 కూడా అవసరమే. ఎవరికైనా దిష్టి తగిలితే అటువంటి ప్రమాదం ఉంటే ఈ దువా చదవని ప్రవక్త వారు చెప్పారు. ఔదు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలఖ్. అల్లా యొక్క సంపూర్ణ వాక్యాలతో ఆయన సృష్టించినటువంటి ప్రతి దాని కీడు నుండి శరణు కోరుతున్నాను. అలాగే ప్రత్యేకంగా దిష్టి గురించి ఔదు బి కలిమాతిల్లాహి తామ్మాతి మిన్ కుల్లి షైతానిన్ వహామ్మ వ మిన్ కుల్లి ఐనిన్ లామ్మ. అల్లా యొక్క సంపూర్ణ వాక్యాలతో నేను శరణు కోరుతున్నాను ప్రతి శైతాన్ నుండి, ప్రతి విషపు పురుగు నుండి, మరియు హాని కలిగించే ప్రతి కన్ను దిష్టి నుండి. ఈ దువా ప్రవక్త వారు తన మనవళ్లకు దిష్టి తగలకుండా చదివేవారు. ఇంకా వేరే ఎన్నో రకాల దువాలు ఉన్నాయి. ప్రత్యేకంగా సూరతుల్ ఇఖ్లాస్ అంటే కుల్ హువల్లాహు అహద్, సూరే ఫలక్ కుల్ అఊదు బిరబ్బిల్ ఫలక్, సూరతున్ నాస్ అంటే కుల్ అఊదు బిరబ్బిన్ నాస్. ఈ సూరాలు జ్ఞాపకం ఉంచుకొని ఇవి మరియు ఐతల్ కుర్సీ, అల్లాహు లా ఇలాహ ఇల్లహుల్ హయ్యుల్ ఖయ్యూమ్ లాంటివి మనం చదువుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒక సహీ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, మా తఅవ్వద ముతఅవ్విదూన్ బిమిస్లిహిమా. శరణు కోరేవాడు ఈ రెండిటి అంటే సూర్య ఫలక్, నాస్ వంటి వాటితో ఎన్నడూ శరణు వేడుకోలేదు. మరికొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఇఖ్లాస్ కూడా అంటే కుల్హు అల్లాహు అద్, ఇంతకంటే ఉత్తమమైనటువంటి మంచి గొప్ప ఏ శరణు వేడుకోవడానికి ఏ మంచి సూరాలు, దువాలు ఇక వేరేవి లేవు అని కూడా ప్రవక్త చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ దువాలు మనం చదవాలి. ఈ దువాలు చదవకుండా చేతబడి జరిగిందని, దిష్టి తగిలిందని మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళడం, బాబాల దగ్గరికి వెళ్ళడం, స్వాముల దగ్గరికి వెళ్ళడం, అదేవిధంగా తావీజులు ధరించడం, అక్కడ చేసేటటువంటి షిర్క్ బహుదైవోపాసనలో పాల్గొనడం, ఇవన్నీ కూడా హరాం పనులు. దిష్టి అనేది ఉంది, అది హక్. అలాగే దాని విరుగుడు కూడా ఉంది. చేతాబడి ఉంది, దాని విరుగుడు కూడా ఉంది. ఆ విరుగుడు మీరే చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదివేటటువంటి రక్షణ దువాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటించినట్లయితే ఏ దిష్టి మీకు తగలదు, ఏ నజర్ కూడా మీకు తగలదు, ఏ చేతాబడి కూడా మీపై ప్రయోగం జరగదు. కాబట్టి ఈ దువాలు చదువుతుండాలి, ఖురాన్ చదువుతుండాలి. అదేవిధంగా ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దిష్టికి సంబంధించి, అదేవిధంగా ఉదయం సాయంత్రానికి సంబంధించినటువంటి ఏదైతే రక్షణ దువాలు చెప్పారో ఆ దువాలు చదువుతుండాలి. అలా కాకుండా దిష్టి తగిలిందని, చేతాబడి జరిగిందనేసి మన ఈమాన్ని అమ్ముకుంటూ, ఈమాన్ని మార్కెట్లో పెట్టేసి బయటికి వెళ్ళి ఏదైతే బహుదైవోపాసన కార్యక్రమాలు, షిర్క్ కార్యక్రమాలు, అదేవిధంగా తాబీజులు, నిమ్మకాయలు కోయడాలు, ఇంకా ఏదైతే చెడు పనులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ ఉన్నట్లయితే మన ఉన్న ఈమాన్ అనేది పోతుంది, జబ్బు ఇంకా ముదిరిపోతుంది. మన సమాజంలో దిష్టి ఉంది, చేతాబడి ఉందని మాటి మాటికి చెప్తూ ఉంటారు. కానీ వాటి విరుగుడు కూడా ఖురాన్లో ఉంది, హదీస్లో ఉంది, ప్రవక్త వారి వచనాల్లో ఉందని ఎవరు చెప్పరు. కాబట్టి ఈ దిష్టి, అదేవిధంగా ఈ చేతాబడికి సంబంధించి భయపడాల్సిన అవసరం లేదు. మనమే మన ట్రీట్మెంట్, మనమే మన హీలింగ్ చేసుకోవచ్చు ఈ వాక్యాలు, ఈ దువాలు నేర్చుకోవడం ద్వారా. ఇక రెండవది హరాం ఆదాయం. ఈ హరాం ఆదాయం ద్వారా కూడా ఇంట్లో బరకత్ అనేది ఉండదు. ఇంట్లో బరకత్ లేకపోవడానికి ఖురాన్ చెబుతుంది అల్లా రిబా, వడ్డీని నశింపజేస్తాడు, కానీ సదకా ద్వారా సంపదను పెంచుతాడు. సూరా అల్ బఖరా 2:276. అంటే వడ్డీ, మోసం, లంచం, దొంగతనం వంటి మార్గాల్లో వచ్చినటువంటి డబ్బు తాత్కాలికంగా పెరిగినా ఆ డబ్బు బరకత్ లేని సంపద. అలాంటి డబ్బుతో నిర్మించిన ఇల్లు, వ్యాపారం లేదా వాహనం మనుషులకు శాంతిని ఇవ్వదు, పైగా అశాంతికి గురి చేస్తుంది. తిర్మిజీ హదీస్ నంబర్ 614 ప్రవక్త వారు అన్నారు, హరాం సంపాదనతో పోషించబడిన శరీరం జన్నత్లోకి
వెళ్ళదు. కాబట్టి మీ సంపాదన మార్గాల్లో హరాం ఉంటే తక్షణమే ఆపేయండి. అలాగే వడ్డీకి ఇచ్చిన డబ్బులతో జీవితం గడపడం లేదా ఇంట్రెస్ట్ డబ్బుల మీద ఆధారపడి బ్రతకడం కూడా హరాం. ప్రవక్త వారు చెప్పారు, అల్లా పవిత్రుడు, పవిత్రమైన వాటిని స్వీకరిస్తాడు. ఎవరు హరాం సంపాదనతో దానం చేస్తారో లేదా దుస్తులు కొనుగోలు చేస్తారో లేదా ఆహారం తింటారో అల్లా వారి దువాలు, నమాజులు, దానాలు ఏవి కూడా అంగీకరించాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మనిషి గురించి చెప్పారు. ఒక మనిషి దూర ప్రాంతం నుండి ప్రయాణించి దుస్తులు ధూళితో నిండిపోయి చేతులు ఆకాశం వైపు లేపి యా రబ్ యా రబ్ అంటున్నాడు. కానీ అతని ఆహారం హరాం, పానీయం హరాం, దుస్తులు హరాం, జీవన ఆధారం హరాం. అల్లా అతని దువాను ఎలా అంగీకరిస్తాడు? సహీ ముస్లిం హదీస్ నంబర్ 1015. ఖురాన్లోని సూరా అల్ బఖరా 2:276. అల్లా వడ్డీ ఆదాయాన్ని నశింపజేస్తాడు మరియు దాన ధర్మాలు చేసేవారికి వృద్ధి నొసంగుతాడు మరియు సత్య తిరస్కారుడు, కృతజ్ఞుడు, పాపిష్టుడు అయినటువంటి వ్యక్తిని అల్లా ప్రేమించాడు. కాబట్టి ఇంట్లో బరకత్ నిలబడాలంటే వడ్డీకి ఇచ్చిన డబ్బులతో జీవితం గడపకూడదు. ఇంట్రెస్ట్లో మనం పాలు పంచుకోకూడదు. ఇక మూడో విషయం, మన ఇంట్లో బరకత్ లేకపోవడానికి కారణం మనం దాన ధర్మాలకు దూరంగా అవడం, సదకా చేయకపోవడం. సదకా చేయకపోవడం సంపదకు తాళం వేయడమే. ప్రవక్త వారు చెప్పారు, ధనం సదకా వల్ల తగ్గదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. అల్లా వాగ్దానం స్పష్టంగా ఉంది, మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ బరకత్తో తిరిగి వస్తుంది. కానీ చాలామంది డబ్బు తక్కువ ఉంది ఇప్పుడేం ఇస్తాం అని అంటూ ఉంటారు. ఇదే తప్పు. మీ దగ్గర తక్కువ ఉన్నప్పుడే సదకా చేయాలి, అదే బరకత్ను తెస్తుంది. మన ఇంట్లో డబ్బు నిలబడకపోవడం అంటే కేవలం ఆర్థిక సమస్య కాదు, అది ఒక ఆధ్యాత్మిక హెచ్చరిక. దాన ధర్మాలు, సదకా ఇవ్వకుండా ఉండడం, సదకా ఇవ్వకపోవడం వల్ల మీ సంపద బరకత్ లేకుండా త్వరగా ఖర్చు అయిపోతుంది. ఖురాన్లోని సూరా అల్ బఖరా 2:261. సదకా ఇచ్చే సంపద 700 రెట్లు పెరుగుతుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. ప్రవక్త వారు ఇలా అన్నారు, దాన ధర్మం ఇవ్వడం వలన సంపద తగ్గదు, పెరుగుతుంది. ప్రతి నెల చిన్న మొత్తంలో అయినా దానం ఇవ్వండి. సదకా చేయడం వలన ధనం ఎప్పటికీ తగ్గదు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. అల్లా దానం చేసే వ్యక్తి ఆస్తిని ఆశీర్వదిస్తాడు. బయటకు చూసినప్పుడు తగ్గినట్లు అనిపించినా వాస్తవానికి అది పెరుగుతుంది. ప్రవక్త వారు అన్నారు, ప్రతి ముస్లిం సదకా చేయాలి. సహబాలు అడిగారు, ఓ ప్రవక్త, ఎవరికైనా ఏమీ లేకపోతే? ప్రవక్త అన్నారు, తన చేతులతో పనిచేసి తాను తిని దానిలో నుంచి సదకా చేయాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1445. మన ఇంట్లో డబ్బు నిలబడాలంటే, మన రిజ్జత్లో బరకత్ ఉండాలంటే మనం రోజు కూడా ఈ 3 పనులు చేయాలి. మొదటిది, నరదిష్టి నుండి ప్రతిరోజు కూడా దువాలు చదువుకుంటూ ఉండాలి. రెండోది, మనము వడ్డీ అంటే హరాం పనులకు దూరంగా ఉండాలి. మూడోది, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఉన్న దాంట్లో నుండే మనం సదకా చేస్తూ ఉండాలి. ఈ 3 పనులు చేసి చూడండి, ఇన్షాల్లా మీ ఇంట్లో డబ్బు నిలబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఈ హరాం పనుల నుండి దూరంగా ఉండి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రొటెక్షన్ అంటే రక్షణ దువాలు చదువుకునేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.